నమస్తే స్నేహితులారా, చంద్రాది చిన్ని లోకం ఛానల్కు స్వాగతం. నేను మీ చంద్ర. అందరికీ ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, సంవత్సరం అంతా ఈ పండుగ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా జరుపుకోవాలని, ఎంత దూరాన ఉన్నా ఈ రోజైనా మనం కలిసి మాట్లాడుకోవాలి, కలిసిమెలిసి పండుగను సంబరంగా చేసుకోవాలని ఆశిస్తూ ఉంటాం కదా. సో ఈ పండుగ వేళ నేను మీ అందరికీ ఇంట్లోనే ఎంతో టేస్టీగా డెలీషియస్గా తయారు చేసుకునే బాదాం బర్ఫీని చూపిస్తున్నాను. సో ఈ స్వీట్ని మీరు కూడా ఇంట్లో చేసుకొని మీ అన్నయ్యలకి తమ్ముళ్ళకి పెడతారని ఆశిస్తూ మన వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా 1 కప్పు బాదంని సరిపడినన్ని నీళ్లు బాయిల్ చేసుకుని ఆ బాయిలింగ్ వాటర్లో మనం ఈ బాదంని వేసేసుకోవాలి. ఎందుకంటే బాదం తొక్కును మనం తీస్తున్నాం ఇక్కడ. సో వేసేసి 5 నిమిషాలు మనం ఉడికిచ్చిన వెంటనే తీసి చల్లనీళ్ళతో ఒకసారి వాష్ చేసుకుని డ్రైన్ చేసేసి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు వీడియోలో చూపిస్తున్నట్టు మీరు చేసినట్లయితే బాదం పైన ఉన్న తొక్క చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇట్లా బాదంని 1 కప్పు తీసుకున్నాం కదా, దీనికి 1/3 కప్పు షుగర్ సరిపోతుంది. మీరు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు దాకా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బాదం తొక్కవలసిన బాదం పప్పుల్ని తీసుకుని మిక్సీ జార్లో వేస్తున్నాను. ఒకసారి ఈ బాదంలని కోర్స్గా గ్రైండ్ చేద్దాం. మనం ఇప్పుడే పాలు వేసేస్తే అంత ఈజీగా గ్రైండ్ అవ్వదు. సో ముందు కోర్స్గా గ్రైండ్ చేసుకుని నెక్స్ట్ ఒక 150 ml పాలు పోసుకుని ఈ బాదంని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు, అలా అని మరీ కోర్స్గా కాదని కొంచెం మీడియంగా చూసుకుని నేను వీడియోలో చూపిస్తాను. ఆ విధంగా వచ్చేటట్టు కొంచెం కొంచెం పాలు, కాచి చల్లార్చిన పాలను వాడుకోవచ్చు. సో ఇలా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మనం దీంతోనే ఇప్పుడు హల్వాని తయారు చేస్తున్నాం. సో ముందుగా గోరువెచ్చని పాలల్లో 1 చిటికెడు ఆర్ మీ ఇష్టం, మీకు ఫ్లేవర్ నచ్చినట్లయితే ఇంకొంచెం ఎక్కువగానే కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టండి. సో మనకి బాదం హల్వాకి కలర్ మొత్తం ఈ కుంకుమ పువ్వు నుంచే వస్తుంది. మనం ఇందులో ఏ రకమైన ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక కడాయిని తీసుకొని అందులో 1/4 కప్పు కన్నా కొంచెం తక్కువ నెయ్యి వేసుకోండి. ఇందులో మనం 1/4 కప్పు నెయ్యిని అయితే యూజ్ చేస్తున్నాము. 2 స్పూన్లు పక్కన పెట్టుకొని మిగతా నెయ్యి వేసేసి అందులో గ్రైండ్ చేసుకున్న ఈ బాదం పేస్ట్ని వేసి ఎక్కడ ఆగకుండా కలుపుతూనే ఉండాలి. మనకు ఆ తడి పోయే వరకు కలిపి ఒక 10 మినిట్స్ అట్లా కలిపిన తర్వాత కొంచెం దగ్గర పడింది కదా, కుంకుమ పువ్వుని రెడీగా పాలల్లో నానబెట్టి ఉంచుకున్నాం కదా, అది వేసేసి ఇంకొకసారి కలుపుకున్నాక అండ్ షుగర్ చెప్పాను కదా, మీకు షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే 1 కప్ షుగర్ వేసేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేనైతే స్వీట్ కొంచెం మా ఇంట్లో తక్కువ తింటాం, అందుకని నేను 3/4 కప్పు వేస్తున్నాను. సో దీంతో పాటే మీరు యాలకుల పొడి కూడా వేసేసుకోండి. చూసారు కదా, పంచదార కరిగి పాకంలాగా వచ్చి కొంచెం బాదం అనేది ఆ పేస్ట్ జారుగా తయారైంది కదా. ఇట్లా ఎక్కడ ఆపకండి, మీరు ఎక్కడైనా ఆగారు అంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. సో ఇట్లా కలుపుతూనే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఫుల్గా నెయ్యి తీసుకొని వేసుకొని అట్లాగే మళ్ళీ కలుపుతూనే ఉండండి. సో ఈ ప్రాసెస్ చేయడానికి నాకైతే టోటల్గా 25 మినిట్స్ టైం పట్టింది. కొంచెం ఓపిక్గా, ఎంతైనా మన అన్నలకి తమ్ముళ్ళకి పెట్టే స్వీట్ కదా, మన చేతులతో చేస్తే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదా. సో ఇట్లా దగ్గర పడాలన్నమాట. ఇట్లా దగ్గర పడినప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి. చేతికి నెయ్యి రాసుకొని కొంచెం హల్వాని తీసుకొని మీరు ఉండ చేసే కన్సిస్టెన్సీ వచ్చింది అంటే స్టవ్ ఆపేసుకోవచ్చు. లేదంటే ఇంకొక 5 మినిట్స్ ఇట్లాగే కలుపుతూ ఉంటే కొంచెం ఆ బాండల నుంచి అది రిలీజ్ అవుతుంది, నెయ్యి రిలీజ్ అయ్యి అది వేరవుతుంది. ఈలోగా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు, పిస్తా పప్పులను కూడా వేసేసుకొని రెడీగా పెట్టుకోండి. సో మీరు అక్కడ బాదం పేస్ట్ బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం సేపు అట్లాగే కడాయిలో వదిలేసేయండి, కొంచెం చల్లారి గట్టి పడుతుంది. ఈలోగా మనం ఈ ప్లేట్ని ఇట్లా గార్నిష్ చేసేసుకోవచ్చు. బాదం పిస్తా వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు దీని మీద గట్టిగా పడిపోయింది చూసారా, కొంచెం చల్లారనిస్తే ఇట్లా గట్టిగా అయిపోతుంది. ఈ బాదం మిశ్రమాన్ని మనం ప్లేట్లో వేసేసుకొని చక్కగా పల్చగా సర్దుకోవాలి.
మనం ఇట్లా కడాయిలో కలిపేటప్పుడే కొంచెం మసాజ్ చేసినట్టు బాగా కలిపి తీసుకుంటే బర్ఫీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇట్లా ఉండ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే మనకి బర్ఫీ షేపు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ చూడండి, ఇప్పుడు ఇట్లా ఇందులో వేసేసుకొని పల్చగా నెయ్యి రాసిన గరిటతో కానీ లేదు వేడి చూసుకొని మీరు చేత్తో అయినా సరే దాన్ని సర్దేసుకోవచ్చు. ఒక స్క్వేర్ కానీ రెక్టాంగిల్ షేప్లో కానీ మీరు ఈ మిశ్రమాన్ని ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు సర్దేసుకుని పైన ఇంకొంచెం గార్నిష్ కోసం జీడిపప్పు పిస్తా పప్పుల్ని ఇంకొంచెం వేసుకోండి. సో చూసారు కదా, ఇట్లా మళ్ళీ దానిపైన అద్దితే అవి ఊడిపోకుండా ఉంటాయి. ఇట్లా చేసిన ఈ ప్లేట్ని మనం అట్లా ఆరే వరకు 1 అవర్ వదిలేద్దాం, చల్లారనిద్దాం. చల్లారనిచ్చిన తర్వాత చాక్తో కట్ చేసుకుని మనం పీసెస్ని ఎంజాయ్ చేయడమే. సో ఈ రాఖీ రోజున మీరందరూ కూడా ఈ స్వీట్ చేస్తారని కోరుకుంటున్నాను. అట్లాగే మీ అన్నదమ్ములతో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను. అండ్ నాకు కూడా ఈ రాఖీ పండుగ అంటే చాలా ఇష్టం అండి. మా అన్నయ్యకి నేను ఎవ్రీ ఇయర్ కడుతూ ఉంటాను. అట్లాగే మా ఇంట్లో మా పాప చేత కూడా మా బాబుకి కట్టిస్తూ ఉంటాను. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు. సో మా బాబు పాపకి ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా మీ ఇంట్లో మీ పిల్లల పరిస్థితి ఏంటి కామెంట్లో తెలియచేయండి. ఇంకా చూసారు కదా, మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు ఈ బాదం బర్ఫీని. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. సో ప్లేట్ నుంచి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. చక్కగా ఉడికింది కదా, చూసారు కదా. ఇదే మీరు స్వీట్ షాప్లో కొంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది. అదే మీరు ఇంట్లోనే తయారు చేసేసుకుంటే ఎంతో హైజీన్గా, టేస్టీగా, హెల్దీగా చేసేసుకోవచ్చు. ఇంకేంటి ఆలస్యం, ఇక్కడ నానబెట్టే పని లేదు, అట్లాగే ప్రిపరేషన్ పని కూడా లేదు కదా. వెంటనే మీరు కూడా చూసి చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.